శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమరిచంద్ర గారు. నమస్కారం అజయబాబు గారు. ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో పండ్రీబాయి గారి గురించి మాట్లాడుకున్నాను. పండ్రీబాయి గారు మాతృమూర్తి, మాత్రం అందరికీ మాతృమూర్తి, సౌమ్యురాలు, రుజువర్తనురాలు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ క్వాలిటీస్. తన పని ఏంటో తను చేసుకొని తలవంచుకుని వెళ్ళిపోవడం తప్ప ఆవిడ ఎప్పుడు కూడా ఎక్కువ మాట్లాడారు కదా. ఆవిడ అమ్మలాగే బిహేవ్ చేసేది ఆవిడ. ఓకే ఓకే ఏమండి, అంతటి సౌమ్యురాలు, భక్తురాలు. రైట్. ఒక ఇది కూడా ఎవరి గురించి ఒక చెడుగా అనుకోవటం కానీ, చెడుగా ఆలోచించటం కానీ, ఒకళ్ళ మీద కామెంట్ చేయటం కానీ ఎప్పుడూ ఎరగని ఆర్టిస్ట్ పండ్రీబాయి గారు. ఓకే, అంత ఇదే ఏమండి. అంతకంటే గొప్ప తన ఇంటి ఆవరణలోనే ఒక పాండురంగ దేవాలయాన్ని నిర్మించి ఆ స్వామిని చూస్తూ రోజు గడిపి జీవితాన్ని గడిపిన ఇల్లాలు ఆవిడ పండ్రీబాయి గారు. సినిమాలు ఒక ఎన్ని ఉంటాయండి సుమారుగా? అంటే ఆల్ లాంగ్వేజ్ కలిపి 1200-1300 సినిమాలు ఉన్నాయి. ఓకే ఓకే. ఇది అన్ని అంటే ముందు కర్ణాటక, తర్వాత తమిళు, తర్వాత తెలుగు. తెలుగు ఓకే. తెలుగు లాస్ట్. ఓకే. మెయిన్ కన్నడ ఆవిడ. మనకి బాగా గుర్తొచ్చే క్యారెక్టర్ అంటే శబరి అనుకోవచ్చు కదా. ఏమని అసలు శబరి అనుకోవడం ఏంటంటే, శబరే జీవించింది ఆర్ద్రత మెయిన్. కొలను నీరు అది పాడుకున్నాం అప్పుడు. కానీ ఇంకా చాలా క్యారెక్టర్లు ఉన్నాయి తెలుగులో. బట్ ఆ క్యారెక్టర్ ఏంటంటే స్పెసిఫిక్ గా అంటే ఎన్ని క్యారెక్టర్లు ఉన్నా మామూలు మదరు, ఇది ఒక హీరోకి అమ్మ, అక్క, వదిన, ఇలాంటి క్యారెక్టర్లు ఎన్నో చేశారు తెలుగులో. చాలా చేశారు. కాలాంతకులు, రగిలే గుండెలు, శ్రీరంగనీతులు, ధర్మచక్రం, ఇలాంటి సినిమాల్లో చేశారు ఆయన. నాగేశ్వరరావు గారిని అన్నయ్య అని పిలిచే ఏకైక మా ఈవిడ నటీమణి ఈవిడే. అన్నయ్య అని పిలుస్తారు, అక్కినేని నాగేశ్వరరావు. శ్రీరంగనీతులు అలాంటి సినిమాల్లో చేశారు. ఇలా చేస్తుంటే ఇక మెయిన్ ఆవిడ సినిమాలు అన్నీ ఒక ఎత్తు, 100 సినిమాలు ఒక ఎత్తు, సంపూర్ణవాణిలో శబరి పాత్ర ఒక ఎత్తు. అవును. ఇంకోటి ఎక్కువగా ఏఎన్ఆర్, ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో ఎక్కువ సినిమాలు ఉన్నాయి అనుకోవాలా, లేకపోతే తర్వాత జనరేషన్ లో? కాదు, తర్వాత జనరేషన్ కూడా బాలకృష్ణ, ధర్మచక్రం బాలకృష్ణ, కాళాంత శోభన్ బాబు, కృష్ణ గారు, అందరు హీరోలతో చేశారు. కానీ పర్టికులర్ గా మనం చెప్పుకోదగిన క్యాజువల్ మదర్ క్యారెక్టరే. ఈ హీరోయిన్ గా చేసినవి ఉన్నాయి కదండి. హీరోయిన్ గా చేసినవి అక్కడ మన తమిళ్లో శివాజీ గణేష్, తమిళ్లో శివాజీ ఎంజీఆర్ తోటి ఎక్కువ చేశారు. జమినీ గణేష్ వాళ్ళతో ఎక్కువ చేశారు ఆవిడ. తర్వాత ఆవిడ అసలు స్టార్ట్ అయిందే తమిళ సినిమాతోటి. పండ్రీబాయి గారు జన్మించింది కర్ణాటకలోని మంగళూరులో. ఏమండి, తండ్రి రంగారావు గారు, తల్లి కావేరిబాయి. ఏమండి, 8 సంతానంలో 4 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. ఈవిడ పెద్దమ్మాయి. ఈవిడ కొంతకాలం వరకు పేరు పెట్టల ముందు, తర్వాత పెట్టారు. కులదైవం పేరు కొనుక్కుని పండ్రి అని, ఈ కులదైవం పాండురంగుడు, అందుకని పండ్రీబాయి అని పెట్టారు ఆవిడ. కులదైవం పేరుతో పెట్టారు. పేరు రావడానికి కారణం అది. అక్కడి నుంచి ఆవిడ ఈ సంసారాన్ని ఇచ్చడానికి వాళ్ళ తల్లిదండ్రులు పడే కష్టాలన్నీ చూసి ఆవిడ కూడా చదువుకోకుండా, చదువు అబ్బలేదు, దాదాపుగా 7-8 వరకు చదివి ఆపేశారు. అంటే ఇక చదివించడానికి అవకాశం లేదు. మగపిల్లల్నే చదివించలేకపోయారు. వాళ్ళని కూడా బతుకు తెరువు కోసం తండ్రి దీంట్లో దింపేశాడు, నాటక రంగంలోకి. తర్వాత ఒకసారి ఏం చేశారంటే, ఈవిడ ఒక హీరోయిన్ రాలేదు. ఒక హీరోయిన్ రాకపోతే పండ్రీబాయి గారిని హీరోయిన్గా వేయించారు. ఆ తర్వాతే ఒక సినిమా అవకాశం వచ్చింది. ఈ నాటకాలు వేస్తుండగా అదే ఫస్ట్ బీజం. నాటకాలు వేస్తుంటే వాణి అనే సినిమాలో ఒక తమిళ అవకాశం ఇచ్చారు. చాలా పేద కుటుంబం, వీళ్ళకి బతుకు తెరువు లేదు. తండ్రి ఏం చేస్తాడంటే నాటకాలు ఆడతాడు, హరికథలు చెప్తాడు, బతుకు తెరువు కోసం ఎన్నో చేస్తూ ఉంటాడు ఆయన. హరికథలు నేర్చుకుని, తండ్రి దగ్గర నేర్చుకుంది. 10వ ఏటనే మరాఠీ, ఈ కన్నడ, ఈ కథలు చెప్పడం కూడా నేర్చుకున్నారు ఈవిడ. చదివించలేకపోయారు. చదువులు పిల్లలందరికీ చదివించలేకపోయారు. కొడుకులు కూడా తీసుకొచ్చి ఏం చేశాడంటే, తండ్రి బ్రతకాలి కదా, అప్పుడు ఏం చేశాడంటే ఒక నాటక సంస్థను స్థాపించి నాటకాలు వేసేవాడు ఆయన.
ఎవరో ఈ తండ్రి రంగారావు ఉమ్, నాటకాలు వేస్తూ అలాగా కాలక్షేపం చేస్తున్నారు. ఇచ్చేత సంవత్సరం అంతా గడపాలి కదా. అదే ఈవిడ కూడా హరికథలు చెప్పేది. ఇంకా అదే ఆధారం వీళ్ళకి. ఆధారం అంతే, అంతకంటే ఆధారం లేదు పాపం. ఓకే. ఏమండి ఉమ్, ఇలాంటి చెప్తుంటే ఇక ఈ తండ్రి ఏం చేశాడంటే ఈ కొడుకులందరినీ కూడా నాటకాల్లోకి దింపేసి ఓ నాటక సంస్థ ఏర్పాటు చేసి వాళ్ళతోటే నాటకాలు వేసాడు. ఉమ్, డబ్బులు కలిసి వస్తాయిగా, బయట వాళ్ళని పెడితే ఇది అవ్వాలి. అదే ఇలాగ వేస్తుండగా హరికథలు చెప్తుండగా ఈవిడ హరికథలు చెప్తే కీర్తన కావ్య కీర్తన సంథింగ్ ఒక బిరుదు ఇచ్చారు ఈవిడికి, ఉమ్, కీర్తన కన్య అనేది. ఓకే ఓకే. ఈవిడికి హరికథలు అంత బాగా చెప్పేది ఈవిడ, ఆ, కీర్తన బాగా పాడేవారు. ఉమ్, అలా చేస్తుండగా ఒకసారి ఒక నిర్మాత వచ్చి వాణి అనే సినిమాలో తమిళ్లో అవకాశం ఇచ్చాడు. కానీ అది 3 సంవత్సరాలు పట్టింది నిర్మాతకి ఓకే. ఒక చిన్న పాత్ర ఇస్తే. ఉమ్, ఉమ్, సినిమా అవకాశం వచ్చింది అదే. వాణి అనే సినిమాలో, ఉమ్, వస్తే అది 3 సంవత్సరాలు పడితే మళ్ళీ హరికథలు చెప్పుకుంది. ఈ 3 సంవత్సరాలు బ్రతకాలిగా, అదేలేండి. వచ్చింది. ఆ తర్వాత వచ్చింది పెద్ద అవకాశం, హరిదాస్ అనే సినిమా సూపర్ డూపర్ హిట్, 110 వారాలు ఆడిన సినిమా. తర్వాత అప్పటి సూపర్ స్టారు ఎంకే త్యాగరాజ భాగవతార్ గారు హీరో, ఉమ్, అందులో ఒక పాత్ర వచ్చింది ఆవిడ. ఓకే. అలా వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇక వరుసగా ఏవిఎం చెట్టియార్ చూశాడు ఈవిడ్ని. ఉమ్, ఏవిఎం చెట్టి గారి కాంట్రాక్ట్ రాసింది ఈవిడ 2 years ఉమ్, నెల జీతం మీద కాంట్రాక్ట్ రాశారు. అక్కడి నుంచి ఏవిఎం సినిమాలు చేసి అక్కడి నుంచి తమిళ్ రాదు ఆవిడకి, తమిళ భాష నేర్చుకుని సినిమాలు చేశారు ఆవిడ చెట్టి గారితో. ఉమ్, అక్కడి నుంచి ఇక వరుస సినిమాలు ఏవిఎం అయిన తర్వాత శివాజీ గణేష్ను, ఈయన మన ఎంజిఆర్, జమిని గణేష్ను, ముత్తురామ అందరితోటి మొత్తం సినిమాలు చేశారు ఆవిడ. ఉమ్, సినిమాలు చేసిన తర్వాత ఇప్పుడు తెలుగులోకి వచ్చారు ఆవిడ. తెలుగులోకి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు చెప్పుకున్న శబరి సంపూర్ణరామాయణం అందరు హీరోలతో చేశారు ఆవిడ. అదే. శ్రీరంగ చేయలేదు తెలుగులో కదా, హీరోయిన్ తెలుగులో అక్కడ హీరోయిన్ లేదండి, అక్కడ వరకు చేశారు. ఇక్కడ వయసు వచ్చిన తర్వాతే చేశారు. ఇక్కడికి వచ్చారు. కరెక్ట్. ఇక్కడ వచ్చిన తర్వాత కరెక్ట్. తర్వాత ఈవిడ ఇన్ని చేసినా కూడా మన ఈవిడ భర్త పేరు రామారావు గారు. ఉమ్, వీరికి ఈ మెడ్రాస్ కోడమ్మాకం వెళ్ళే దారిలో రైట్ సైడ్లో ఒక స్థలం ఉంది. ఉమ్, ఆ స్థలం ఉంటే ఏం చేశారంటే ఈవిడ అక్కడ రామారావు గారు ప్రాక్టీస్ అది చేసేవాడు. మంచి హార్ట్ ఆఫ్ ది సిటీ లాంటిదే వీళ్ళ స్థలం కూడా. ఉమ్, అక్కడే ఈవిడ పాండురంగ భక్తురాలు. ఓకే. భక్తురాలైతే ఈవిడ ఏం చేసిందంటే అక్కడ ఒక చిన్న గుడి కట్టారు ఆవిడ. దాన్ని ఏం చేశారంటే మేము అందరం షూటింగ్లు చేసేవాళ్ళం అక్కడ. పాండురంగ గుడి టెంపుల్ కావాలంటే ఒక పాండురంగ స్వామి ఉండేవాడు, అక్కడ మేము షూటింగ్లు కూడా చేసేవాళ్ళు. ఉమ్, అక్కడే వాళ్ళ ఇల్లు కూడా ఆ కాంపౌండ్లోనే. అదే. మొత్తం దైవభక్తి ఎక్కువ ఓవరాల్గా. చాలా సౌమ్య, చెప్పానుగా మీకు, చాలా సాఫ్ట్గా ఉండేదని. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆవిడ ఇలాగ ఎంజిఆర్ వీళ్ళతోటి చాలా సినిమాలు చేశారండి ఆవిడ. ఎంజిఆర్ తోటి, శివాజీ గణేష్ తోటి చాలా సినిమాలు అందరితో చేశారు. అగ్ర హీరోలు అందరితో చేశారు. రాజ్ కుమార్ తో చేశారు. రాజ్ కుమార్ కన్నడ కాబట్టి బేసికల్ గా రాజ్ కుమార్ తో చేశారు, విష్ణువర్ధన్ చేశారు, అందరితో చేశారు. అందరితో చేసిన నటిమణి ఈవిడ ఒక్కడే. అందరికీ అమ్మలాగా భావించేవారు మొత్తం. మన తెలుగులో ఎలాగో అంత గౌరవంగా, అంటే గౌరవాన్ని కాపాడుకున్న నటిమణి ఈవిడ. ఎక్కువ చెప్పాలంటే ఎక్కడ ఎక్స్ట్రాలో వెళ్లకుండా, ఎక్స్ట్రా మాట్లాడకుండా తన పని ఏదో తను చూసుకోవటం, అలా కూర్చోవటం, వెళ్ళిపోవటం అంతే. అంత ఇది ఇంచేదంటే ఆ ధ్యానం చేసుకునేది ఒక ఇది పెట్టుకునే ఆవిడ. ఆ పాండురంగ ధ్యానం చేస్తుంది, వాళ్ళ దైవం ఆవిడ. ఏమండి ఇలా ఉంటున్న పరిస్థితుల్లో ఒక ఫంక్షన్కి వెళ్ళి వస్తుండగా ఆవిడకి ఒక యాక్సిడెంట్ జరిగింది. కార్ యాక్సిడెంట్ జరిగింది. కార్ యాక్సిడెంట్ జరిగి చెయ్యి తీసేయాల్సి వచ్చింది. ఒక చెయ్యే పోయింది. ఇక ఆ తర్వాత నటనకు దూరం అయిపోయారు. దూరం అయిపోయి అప్పటికి వయసు ఎంత ఉంటుందండి? అంటే 50 పైన అండి. 50 క్యారెక్టర్ ఆర్టిస్ట్ మదర్ 55 ఆ ప్రాంతంలో 1930లో కూడా పుట్టింది ఆవిడ. 1930 అంటే దాదాపుగా ఇది అయిపోయింది. అదేలే. అంటే 70 ఏళ్ల వయసులో పోయారండి ఆవిడ. 60 ఏళ్ల వయసు వరకు ఆవిడ యాక్ట్ చేస్తానే ఉన్నారు ఆవిడ. ఇక అప్పుడు డిసైడ్ చేసుకుంది, ఓహో నా పూర్వజన్మకు ఇంత భక్తి నేను ఉన్నాను కదా, నేను ఇంత భక్తితోటి పాండురంగం చేస్తున్నాను, ఇది ఈ జన్మది కాదు,
నా పూర్వజన్మ కర్మఫలం అనుభవించమని దేవుడు ఇచ్చాడు. అందుకని ఈ జన్మకు నేను ఈ భగవంతుని తప్ప ఇంకేం చేయలేను. అంచేత నా దగ్గర ఉండు అని చెప్పాడేమో, ఒకవేళ ఇక సినిమాలు మానేసి నువ్వు నా దగ్గర ఉండాల్సిందని చెప్పాడేమో అని ఆ గుడిలోనే అక్కడ ఉంటూ ఆ దైవ సేవ చేసుకుంటూ గడుపుతూ ఆయన భర్త వెళ్ళిపోయిన తర్వాత 2003లో ఆవిడ ఈ బాధతోటి భక్తురాలుగానే ఆవిడ పాండురంగని సేవ చేసుకుంటూ 2003లో చనిపోయారు ఆవిడ. పిల్లలండి వీళ్ళకి? పిల్లలు లేరండి, ఇద్దరికి పిల్లలు పుట్ల, అసలు పిల్లలే లేరు. ఓకే ఓకే. వాళ్ళకి పండ్రిబాయ్ గారికి ఏమో 8 మంది పిల్లలు వాళ్ళ తండ్రికి. అవునవును. వీళ్ళకి అసలు పిల్లలే లేదు. ఆయన డాక్టర్ కూడా పైగా. ఇదే మనకు ప్రాప్తం అంతే అనుకున్నారు వాళ్ళు. ఓకే ఓకే. పిల్లల పుట్ల ఒంటరిగా బతికి ఒంటరిగా దైవధ్యానంలో గడిపి ఆవిడ పరమపదించారు. ఓకే. లాస్ట్ వరకు దైవధ్యానమే.